గోదాదేవి వచ్చెనమ్మా, మన అండాలు వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా, మన అండాలు వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా, మన అండాలు వచ్చెనమ్మా. మన అండాలు వచ్చెనమ్మా. వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చెనమ్మా, అంగరంగ వైభోగంగా గోదాదేవి వచ్చెనమ్మా. ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చెనమ్మా, మనువాడ వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా. వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చెనమ్మా, అంగరంగ వైభోగంగా గోదాదేవి వచ్చెనమ్మా. ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చెనమ్మా, మనువాడ వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా, మన అండాలు వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా, మన అండాలు వచ్చెనమ్మా. మన అండాలు వచ్చెనమ్మా. సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చెనమ్మా, తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచ్చెనమ్మా.
సతులాల శోభాన పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు
ఈ చూడి కుడుతనాంచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 వాద్యదాములు సిద్ధిద్దు అందరూ నమస్కారం చేసుకునే మన అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యంబస్య జన్మ నక్షత్ర నామ నక్షత్రాలు ఆదిత్యాది నవగ్రహాల అత్యంత శుభ ఫలిత సిద్ధ్యర్థం మమ వాంఛిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ భోగ నివారణార్థం సకల జనానాం సుఖ సంతోష సుఖ జీవన సిద్ధ్యర్థం ధనుర్మాస వ్రత దీక్ష సఫలీకృత ఫల సిద్ధ్యర్థం శ్రీ గోద రంగనాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మకర సంక్రమణ పూర్వ దినేన దివ్య కళ్యాణ మహోత్సవం కరిష్యే జన కలశారాధన కరిష్యే చెంబులో చెంబుకి గంధం కానీ పసుపు కానీ రాసి కుంకుమ బొట్టు పెట్టి పుష్ప తీసుకుని చిన్న గ్లాస్ నీళ్ళు పోసి పెట్టుకోండి దేవుడు నీళ్ళు చల్లడానికి కలసోదకేనా దేవుడు మళ్ళా ఇచ్చాడు తెలుగో గ్లాస్ ఇచ్చాడు అలాగా కలసోదకేనా గ్లాసులో కొద్దిగా నీళ్ళు తీసి పెట్టండి అక్కడ కలసోదకేనా ఆచమనం నీళ్ళు కాకుండా గ్లాసు దేవుడి మీద చల్లలాగా విష్ణు చిత్తుల పుత్రి రాగాల సుమగాత్రి రంగనాథుని కడకు రమణి సాగంగా దేవతలు విరివాన కురింపగా నడచినది గోదమ్మ ముస్తాబుగా జలకొని గోదా పెండ్లి కనగారండి సింగారిత శ్రీరంగని పెండ్లి చూతమురారండి గంగ జలకొని గోదా పెండ్లి కనగారండి సింగారిత శ్రీరంగని పెండ్లి
అచ్చరు వందగా ఆండాళ్ళు ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆండాళ్ళు ఆనందముతో విభుచేరి నవ్వులు రువ్వగా ఆండాళ్ళు ఆనందముతో విభుచేరి నవ్వులు రువ్వగా ఆండాళ్ళు ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆండాళ్ళు అచ్చరు వందగా ఆండాళ్ళు పన్నీటి జలకములాడించగ శ్రీగంధమునద్దరి చెలులారా నున్నని మేనికి నయగారముగా నలుగు పెట్టరే సతులారా పన్నీటి జలకములాడించగ శ్రీగంధమునద్దరి చెలులారా నున్నని మేనికి నయగారముగా నలుగు పెట్టరే సతులారా పట్టు పరికిణి పీతాంబరముతో సింగారించరే చెలులారా ముద్దుల గోదారంగనికై పూబంతుల నల్లరె సతులారా పూబంతుల నల్లరె సతులారా ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆండాళ్ళు ఆనందముతో విభుచేరి నవ్వులు రువ్వగా ఆండాళ్ళు నవ్వులు రువ్వగా ఆండాళ్ళు చెక్కిలి సిగ్గులు దోసిట పట్టగ గాజులు తొడగరె చెలులారా పెంపుల హారము కాంతులీనగా మెడను వెయ్యరే సతులారా చెక్కిలి సిగ్గులు దోసిట పట్టగ గాజులు తొడగరె చెలులారా పెంపుల హారము కాంతులీనగా మెడను వెయ్యరే సతులారా కళ్యాణ తిలకము బుగ్గన చుక్కతో దిష్టి తీయరే చెలులారా రంగనాయకిని అలరించగ మీరాడరే పాడరే సతులారా ఆడరే పాడరే సతులారా ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆండాళ్ళు ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆండాళ్ళు ఆనందముతో విభుచేరి నవ్వులు రువ్వగా ఆండాళ్ళు ఆనందముతో విభుచేరి నవ్వులు రువ్వగా ఆండాళ్ళు ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆండాళ్ళు అచ్చరు వందగా ఆండాళ్ళు అచ్చరు వందగా ఆండాళ్ళు గోదా కళ్యాణ స్వామివారి యొక్క గోత్రం పరబ్రహ్మ గోత్రం. స్వామివారి యొక్క పేరు మన అఖిలాండ కోటి అంతగా నాయకుడు మహావిష్ణువతారంలో శ్రీ రంగనాథ స్వామి వారు. స్వామివారి యొక్క తండ్రి గారి పేరు వ్యూహ వాసుదేవ శర్మ గారు, తాతగారు వైకుంఠనాథ శర్మ గారు, ముత్తాత గారు ఆదినారాయణ శర్మ గారు. స్వామివారి యొక్క గోత్రం పరబ్రహ్మ గోత్రం. అలాగే అమ్మవారు గోదా అమ్మవారి యొక్క ప్రవర ప్రారంభమవుతుంది. జనసాగరంభవతు సాలామృత సౌవర్ణామృతాహన క్రియార్థే ప్రధాన్యత సాలామృత గోత్రస్య కాశ్యప శర్మణోనత్రే జనసాగరంభవో బ్రాహ్మణేభ్య శుభవతు సాలామృత సౌవర్ణామృతాహన క్రియార్థే ప్రధాన్యత సాలామృత గోత్రస్య
భవతు సారాంతానామ్నే కన్యా అమ్మవారి యొక్క గోత్రం సాలామృత గోత్రం. అమ్మవారి మాస ఆరంభం అంటే నెల గంట పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రత్యేకంగా కూడా తెల్లవారులను పూజించి ఈ రోజు స్వామివారిని కళ్యాణం చేసుకునేటువంటి మహత్తరమైన ఘట్టం. అటువంటి అమ్మవారి పేరు గోదామ్మవారు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు విష్ణు చిత్త శర్మ గారు. అమ్మవారి యొక్క తాతగారు వేదాత్మ శర్మ గారు. అమ్మవారి యొక్క ముత్తాత గారు కాశ్యప శర్మ గారు. అమ్మవారి యొక్క గోత్రం సాలామృత గోత్రం. ఓం మనర్థో కన్యామృణేత్మో నృత్రాంప్రేషయతి. గోవిందునితో గద్గదమునా కంఠము ఆనందముతో గోదా కళ్యాణం గోవిందునితో గద్గదమునా కంఠము ఆనందముతో గొంతు కలిపి గోపికలు పాడండమ్మా గంతులేసి కోలాటము ఆడండమ్మా. కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం 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 గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం. పొంగారు సిగ్గుల పడతి బుగ్గలపై శృంగారపు నల్ల బొట్టు పెట్టండమ్మా. రంగనాథుని ఎదరాణిగా మారగా సింగారించి సుదతిని కొనిరండమ్మా. రంగు రంగు తోరణాల పూపందిరిలో గంగ జనకుడు పీటల వేచేనమ్మా. అంగనలో గోదమ్మ చేయిని పట్టి మంగళవాద్యాలతో కొనిరండమ్మా. కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం 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 గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం. గోదా కళ్యాణం గోవిందునితో గద్గదమునా కంఠము ఆనందముతో గొంతు కలిపి గోపికలు పాడండమ్మా గంతులేసి కోలాటము ఆడండమ్మా. కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం 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 గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం. జంగమయ్య జగవిధాత దీవెనలిడగా మంగళసూత్ర ధారణ చూడండమ్మా. నింగినున్న దేవతలు మంగళమని పలుక రంగరంగ వైభోగము పొడగాంచండమ్మా. అంగద శరము పోలిన అంగనను మెల్లగా అంగజ గురుని శయనకు కొనిరండమ్మా. భృంగ తెరంగుల సింగారి సం
ఆచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినందగా అంగనామనుల నవ్వుల చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండి కొడుకుగా తీర్చిదిద్దను చండీవాణి ముని అంగనలు మండిత రత్నమాలలు వేసి నిండు మనసుతో అలంకరించగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా నేది జనులకు మంగళ రూపుడు మాధవుడు అతి శుభములీయగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ ముచ్చటగా జరిపే ఈ కళ్యాణము మనసంతా నిండేను ఆనందము పూబంతుల సొబగులతో మెరిసే మండపము చల చల్లగా నలు దిశలా వీచే ఆ గంధం పూబంతుల సొబగులతో మెరిసే మండపము చల చల్లగా నలు దిశలా వీచే ఆ గంధం ఇంద్రధనసు రంగవల్లిగా మారిన తరుణం సప్తవర్ణ శోభలు ఇలా విలసిల్లే అందం చందన స్నానాలు మంగళవాద్యాలు వేడుకగా జరిగే మన గోదా కళ్యాణం ఇప్పుడే సుముహూర్తం కనరండి
కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము ఆహ్వానం పలుకుతూ మురిసే మాంగల్యము ప్రారమ్మని విను వీధుల మ్రోగే ఆనాదం ఆహ్వానం పలుకుతూ మురిసే మాంగల్యం ప్రారమ్మని విను వీధుల మ్రోగే ఆనాదం దివి నుంచి భువిపైకి దేవతలే దిగిన క్షణం దివ్య కాంతి జగమంతా వెళ్ళి విరియు చందం అగ్నిహోత్రాలు వేద మంత్రాలు కనువిందే చేసే మన రంగని కళ్యాణం ఇప్పుడే సుముహూర్తం కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ ముచ్చటగా జరిపే ఈ కళ్యాణము మనసంతా నిండేను ఆనందము కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణము వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ ముచ్చటగా జరిపే ఈ కళ్యాణము మనసంతా నిండేను ఆనందము
ధూపం ఎలా చూపించాలి ధూపం ఎక్కడ ఆపేయాలి సాక్షాత్ దీపం దర్శయామి దీపం వెలిగించిన నమస్కారం చేసుకోవాలి లేకపోతే అక్కడ దీపాన్ని దండం పెట్టుకుని అందరూ వెలిగించకపోయినా పర్వాలేదు దీపాన్ని ఆ ప్రసాదం వచ్చిందే ఆద్యం సూర్యసరమధ్యాపయంతి తోసిస్తాయాం వసదనగలితం యాతం త్రిగు గోదాదస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః కర్కటే పర్వపల్గుణినాం తులసీ కాననోద్భవాం వందే పాండ్యాంబరాం విశ్వం గోదాపురాస్తు మహాం. ప్రియ భక్తులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈరోజు ధనుర్మాస వ్రతంలో లాస్ట్ రోజు 30 రోజుల పాటు మీ గ్రామస్తులు కూడా అందరూ మేలుకొలుపు ఉదయాన్నే లేచి చక్కగా మేలుకొలుపు చేసుకుని గ్రామం అంతా కూడా నగర సంకీర్తన చేస్తూ లాస్ట్ రోజున గోదావరి రంగనాథుల యొక్క విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఎంతో గ్రామానికి సుభిక్ష. ఎందుకంటే మన యొక్క ఈ సమయంలో స్వామివారి యొక్క కళ్యాణం చేసుకోవడం అనేది ఒక విశిష్టమైనటువంటి భాగ్యంగా భావిస్తారు. ఎందుకంటే భగవంతుడి యొక్క దగ్గరికి చేరుకొని భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వాలి లేదా భగవంతుడికి జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూడాలి అంటే అది పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. అందరూ గ్రామంలో అనేక వేల మంది ఉన్న స్వామివారి యొక్క సేవకు మాత్రం వచ్చేది కొంతమందే రాగలరు. రావడానికి గల కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే ఆ నామాన్ని పలకడం కానీ ఆ నామాన్ని వినడం కానీ జరుగుతుంది అని మనకు భాగవతం చెప్తుంది. అయితే ఈ వ్రతం ధనస్సులోకి రవి ప్రవేశించినటువంటి రోజు నుంచి మళ్ళీ మకరంలోకి ప్రవేశించే ముందు రోజు వరకు కూడా ఈ 30 రోజులు కూడా అమ్మవారు 30 పాసురాల్ని 30 పాటలు పాడుతూ ఈవిడ శ్రీరంగ దేశంలో జన్మించింది. ఈ గోదా అమ్మవారు స్వామిని చేరుకోవాలి అని ప్రతిరోజు ఒక తులసిమాలను కట్టి ఒక పాట పాడి ప్రతిరోజు కూడా స్వామిని సేవిస్తూ ఉండేది. ఆవిడ సేవించడమే కాకుండా మొదటి 10 రోజులు కూడా 10 మంది ఆవిడ యొక్క స్నేహితులు కూడదు, చేసేటువంటి పనులు మానకూడదు. అలాగే ఈ ధనుర్మాసంలో జరిగేటువంటి 4 రోజుల పాటు కూడా మీరందరూ కూడా లేవండమ్మా, వేగంగా లేచిరండి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు మాసానం మార్గశీర్షోహం అని. ఈ నెలలన్నింటిలోనే కూడా మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పుకున్నారు స్వయంగా భగవద్గీతలో ఆయన. అంటే ఈ సంవత్సరం అంతా ఒక రోజుగా కానీ భావిస్తే ఈ మార్గశిర మాసం కార్తీక మాసం ఈ 2 మాసాలు తెల్లవారుజాము సమయం దేవతలు. ఈ నెలలు కూడా ఈ రోజు ఈ సంవత్సరం అని పిలుస్తాం. మనం మామూలుగా ఉదయం మనకు ఒక రోజు అయితే తెల్లవారుజాము సమయం 4 నుంచి 5 వరకు ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అని ఉషాకాలం అని ఎంతో పవిత్రమైనటువంటి కాలంగా భావిస్తాం. ఇది దేవతలకు ఉషాకాలం. రేపటి నుంచి మనకు పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. పుణ్యకాలం ప్రారంభమైనటువంటి సమయం కాబట్టి ఆ దేవతలకు ఉదయం సమయం రేపు ఉదయానికి ముందున్నటువంటి రోజులు తెల్లవారుజాము సమయంగా భావిస్తారు. ఈ తెల్లవారుజాము సమయంలో అందరూ మేలుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. ఎందుకంటే అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద గొప్పది. ఈ చలికాలంలో ఎవరైతే తెల్లవారుజాము సమయాన్ని లేచి స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుని యొక్క ఈ ధనస్సులోంచి మకరంలోకి మారేటువంటి సూర్యుడు ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అన్నారు. మన నూరారా స్వామివారి యొక్క కీర్తన పాడి చెవులుగా పాడుతున్నటువంటి వాళ్ళు విని మనం తరించాలి అని గోదామ్మవారు చెప్పిస్తూ ఈ నెలలు కూడా ఆవిడ రోజుకు ఒక మాలని రోజుకు ఒక పాటని పాడి స్వామికి అర్పించి ఈ భోగి రోజు స్వామిలో ఐక్యమైంది. అందుకే దీన్ని భోగము ఆవిడ నిన్నటి వరకు నిన్న మొన్నటి రోజుల్లో స్వామివారు స్వయంగా వచ్చి ఆవిడ ఎలా కూర్చోమంటే అలా నెమ్మదిగా
అలా నెమ్మదిగా నడుచుకుని రావాలయ్య, సింహాసనం మీద కూర్చొని ఉండాలి, అలా ఎలా కూర్చోవాలి అని కూడా స్వామికి చెప్పింది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి భక్తి ఎక్కడైతే ఉందో భగవంతుడు వాళ్ళు చెప్పినట్లుగానే భావిస్తారు. కాబట్టి ఆ భక్తులైనటువంటి ఆ గోదామ వారు ఎలా చెప్తే అలా రంగనాథ స్వామి వారు వచ్చి కూర్చొని, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కూర్చొని ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి ఆఖరి స్వామి స్వయంగా వచ్చి ఏం కావాలమ్మా మీకు అని అడిగితే ఆవిడ పరాయి అనే వాయిద్యాన్ని అడిగింది. పరాయి అంటే ఒక తప్పిడి గుళ్ళు, గుండె మీద కొట్టుకుని వాయించే తప్పిడి గుళ్ళని పరాయి అనే వాయిద్యంతో పోలుస్తారు. అమ్మవారు ఏమడిగిందంటే స్వామివారిని పరాయి అనే వాయిద్యం ఇవ్వయ్యా అంటే లోపల ఏమీ లేకుండా కేవలం నెయ్యన్నం పాలన్నం, నెయ్యి కానీ పాలు కానీ పదార్థాలు తినకుండా కేవలం ఉప్పేసినటువంటి పొంగలు మాత్రమే స్వీకరించి ఈ నెలల పాటు స్వామిని సేవించి ఆవిడ ఒక్కరే సేవించకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి ఆవిడ ఏమని పిలవాలంటే అలా, ఓ అత్త కూతురా నిద్ర మేలుకోమ్మా, ఓ చిలక నిద్ర మేలుకోమ్మా అని అందరినీ పిలిచి, ఎందుకంటే భక్తి అనేటువంటిది అందరూ కలిపి చేస్తేనే భగవంతుడు పరవశిస్తాడు. ఎవరికి వాళ్ళు చేసుకుని నేను ఒక్కనే చేసుకుని ఈ పని అనే దానికన్నా అందరితో కలిపి చేస్తేనే అది భక్తికి ఫలితం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ద్వారం దగ్గరికి చేరుకొని ముందు బలరాముడిని, యశోదని వీళ్ళందరినీ నిద్ర మేలుకొల్పి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి చేరుతుంది 27వ రోజు. ఆ 27వ రోజుని కోడారై అని పిలుస్తారు. కోడారై అంటే కూడని వారు. ఆ కార్యక్రమానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కోడారై ఎల్లెం సేవిత్తు గోవిందా అని పిలుస్తుంది. ఎందుకంటే భగవంతుడికి శ్రీమన్నారాయణమూర్తికి గోవిందా అనే శబ్దం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన 7 రాత్రులు 7 పగలు కష్టపడితే ఆయనకు వచ్చింది ఆ యొక్క గోవింద అనే పేరు. ఎందుకంటే కోసం ఆ కొండని ఎత్తాడు. కొండని ఎత్తితే ఆ కొండ కిందకి అందరూ రెండయ్యా మీరు ఈ రాళ్ళ వర్షంలో దెబ్బలు తగలవు అంటే చాలామంది సంశయించారు. అయ్యా బాలుండి ఎంత, బాలుండి ఏలంత, ఈ యొక్క కొండ అంత. ఆ పిల్లడికి ఆ ఏలు ఇంకా చిన్నది కాబట్టి ఏమైనా ఇబ్బంది పడతామో అని అంటే ముందు శ్రీకృష్ణ పరమాత్మని నమ్మినటువంటిది ఏంటి అంటే గోవు. కాబట్టి ఆ గోవులన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కొండ కిందకి వెళ్ళారు. గోవులు అన్నీ నమ్మాయి కాబట్టి గోవింద అని శ్రీకృష్ణ పరమాత్మకు పేరు వచ్చింది. అందుకే వీళ్ళందరూ కూడా కోడారే శ్రీమతి గోవింద, ఈ యొక్క కోడారే పాయసాన్ని మాకు ఇవ్వయ్యా, మేము ఇప్పటివరకు బెల్లం అని నెయ్యి కానీ తినలేదు, ఈరోజు మాకు 27వ రోజు మాకు పాయసం పెట్టయ్యా. అది ఎలా ఉండాలి అంటే పాయసం అరిచేతిలో పోస్తే నెయ్యి మోచేతంట గారాలి, అలా ఉండాలి మాకు ఆ పాయసం. ఏం కావాలని శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే వాళ్ళు కోడారై అని అడిగారు. మాకు కోడారై పాయసం కావాలయ్యా, ఎందుకంటే దాంట్లో పాలు బెల్లం ఎక్కువగా ఉండాలి, బియ్యం తక్కువ ఉండాలి, నెయ్యి అనేది వేయాలి. నెయ్యి అంటే భగవత్ సాన్నిధ్యం, భగవంతుడి యొక్క లీలా కటాక్షాలు వేయాలి అని 27వ రోజు సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి భోజనం చేస్తారు ఆ రోజు వాళ్ళు పాయసాన్ని. అలా ఈ 30 రోజులు కూడా అమ్మవారి తమ భావాలను ఆ గ్రామంలో ఉండేటట్టుగా వ్యవసాయాల్లో మడిలో నీరు ఎలా ఉండాలి అంటే నువ్వు మెయిన్ అవతారం ఎత్తావు కదా, అలాంటి అవతారం ఆ చేప పిల్లల రూపంలో ఆ మడిలో తేలుతూ ఉండాలి. అంత వర్షం కావాలి మాకు, పర్జన్యం నువ్వు బాగా గర్జించి అంత ఉన్నతమైనటువంటి వర్షాన్ని మాకు ఇవ్వాలయ్యా. ఎందుకంటే వర్షం ఆధారంగానే కదా మన పంటలు పండుతాయి. కాబట్టి వర్షం కూడా అడిగింది అమ్మవారి యొక్క 30 పాసురాల్లో కూడా మాకు మంచి వర్షాన్ని ఇవ్వయా అని అడిగింది. మత గజంతోనూ శవంతోనూ పోల్చారు. కాబట్టి అలాంటి వ్రతాన్ని మీ గ్రామంలో జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఇలాంటి కళ్యాణాలు చేసుకోవాలి. ఈ కళ్యాణం చేసుకోవడం వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి యువకులకు వివాహం అవుతుంది. ఎందుకంటే అమ్మవారు యుక్త వయసులో ఆవిడ రోజు ఒక దండ ఆముక్త మాల్యద అని పేరు, చూడు కొడుతనాంచారి మాల్యద అని పిలుస్తారు. ఆవిడ తులసిమాల కట్టుకుని తీర్చి దేవుడికి వేసేయకుండా ఒక్కసారి ఆవిడ వేసుకుని అద్దంలో చూసుకునేది, అసలు దండ అందంగా వచ్చిందా లేదా అని. చూడు కొడుతనాంచారి అని పిలుస్తారు. ఆ దండ పట్టుకెళ్ళి ఆవిడ స్వామికి అర్పించేది. తండ్రికి అప్పచెప్పేది. తండ్రి విష్ణు చిత్తుడు,
వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తమందు ఆయన. ఈవిడ లభించడం కూడా విష్ణు చిత్తుడికి తులసివనం దున్నుతూ ఉండగా దున్నులోంచి పుట్టింది. సీతాదేవి అనగా, అమ్మవారు లక్ష్మీదేవి అనగా, ఈ గోదాదేవి అనగా వీళ్ళందరూ కూడా భూమిలోంచి ఉద్భవించినటువంటి వాళ్ళు, సముద్రంలోంచి ఉద్భవించిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అనే శక్తి ఇంకే స్త్రీ శక్తికి లేదు. రాముడైతే కౌసల్య గర్భాన, కృష్ణుడు మొదలైన వాళ్ళందరూ తల్లి గర్భాన్ని జన్మించారు, కానీ అమ్మవారిని కనే శక్తి ఎవరికీ లేదు. అందువల్ల సీతాదేవి కూడా భూమిని దొరుకుతుండగా నాగల చాటుకు తగిలి పుట్టింది. ఈవిడు కూడా తులసివనంలో దొరికింది విష్ణు చిత్తులకి. కాబట్టి తండ్రి ద్వారా విష్ణు చిత్తులు ఆ శ్రీరంగపట్నంలో ప్రతిరోజు కూడా దండ చేస్తే ఆయన ఎలా ఈవిడిని స్మరించేటట, దండ తీస్తున్నటువంటి సమయంలో ఆవిడ యొక్క తల ఇంటికి దాంట్లో చిక్కడిపోయింది. అది స్వామి వారికి అర్పించింది. ఆయన తన యొక్క శిరోజాలను చూసి ఈవిని మోహించాడు అని శాస్త్రంలో చెప్తారు. కాబట్టి ఈ భోగి రోజున ఈ 30 రోజులు కూడా చేసి స్వామికితో కళ్యాణం చేయించుకుంది ఆవిడ. స్వామిని భర్తగా పొందింది. పొందినటువంటి భోగం పొందింది కాబట్టి ఈ రోజు భోగి అని మనం అందరూ కూడా భోగి పండగ చేస్తాం. ఈ రోజు కళ్యాణం చేసుకోవడం అనేది మన సనాతన ధర్మంలో ఎంత గొప్పది అంటే, మనం 1 కోటి రూపాయలు కలిగిన రోజు సంక్రాంతి చేసుకో. మనకి ఏదైనా 1 కోటి రూపాయలు కలిగింది అనుకోండి, సంక్రాంతి చేసుకుంటే ఆ రోజు సంక్రాంతి అవుతుందా? అవ్వదు. కానీ మన వ్యవసాయదారులు వ్యవసాయం అంతా పంటను పండించుకుని ఆ పంట ఇంటికి చేరిన తర్వాత ఆ రోజు సంక్రాంతి అని జరుపుకుంటాం. అది సంక్రాంతి. అంతే తప్ప ప్రకృతిలో వ్యవసాయదారులుగా మన వ్యవసాయానికి సంబంధించిన పండగ మాత్రమే మనం పండగలుగా చేస్తాం భారతదేశంలో. ఇది కర్మభూమి భారతదేశం. చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది, ఒకరోజు ఫలితం వస్తుంది అని నమ్మే దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో భరతఖండే భరతవర్షే మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్తారు దీన్ని. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని అడిగారు ఋషులంతా వచ్చి, మేము ఎక్కడ తపస్సు చేసుకుంటే ఫలితం వస్తుందయ్యా, ఈ భూప్రపంచంలో మేము ఎక్కడ తపస్సు చేయాలి, పూజలు చేయాలి, అలాంటి ప్రదేశం ఏదైనా ఒక దాన్ని చూపించండి అని అడిగితే ఈ భరత భూమిని చూపించారు. ఈ ప్రపంచం అంతా ఒక ఇల్లు అయితే భారతదేశం ఒక పూజా గది లాంటిది. ఇది చాలా పవిత్రమైనటువంటి నేల. ఇక్కడ చేసేటువంటి మాట్లాడే ప్రతి మాటకి, మా చేస్తున్న ప్రతి పనికి, ఆలోచిస్తున్న దానికి, ప్రతి దానికి కూడా ఫలితం వస్తుంది. మనం చెడు చేసినా మంచి చేసినా అది భక్తి టీవీలో అలాంటి కర్మభూమి. అలాంటి కర్మభూమిలో మనం ఉన్నందుకు ప్రతిరోజు ఈ ధనస్సు ప్రవేశించిన తర్వాత మన గ్రామస్తులుగా మనం ఉన్నాం కాబట్టి మన ఆరోగ్యానికి కూడా మంచిది. తెల్లవారుజామునే లేచి వచ్చి నగర సంకీర్తనలో పాల్గొని, మనకు పాటలది రావక్కర్లేదు. వాళ్ళు రామ అంటే మనం రామ అంటూ, వాళ్ళు గోవిందా అంటే మనం గోవిందా అంటూ వెనకాలే నడిస్తే అది ఎంతో పుణ్యప్రదమైంది. మనం గోవిందా అనాలి, నలుగురి చేత గోవిందా అనిపించాలి. ఎందుకంటే మనం అన్నదానికన్నా నలుగురిని అనిపించింది పుణ్యం. మనం గోవిందా గోవిందా అనుకొని మనం ఇంట్లో పూజలు చేసుకుని పక్కవాడు కూడా కనబడకుండా పూజ చేసుకుంటే అది పుణ్యం కాదు, నలుగురితోనే చేయాలి. ఎందుకంటే రామకృష్ణ పరమహంసలో కథలో చెప్తారు, ఒక ఆర్టీసీ డ్రైవర్లు 2 ఉండేవారట. అందులో ఒక ఆయన పరమ భక్తుడు. ఉదయాన్నే లేచి ఆ బస్సుకు పూజ చేసి, ఆ బస్సులో విగ్రహాలు పెట్టుకుని పువ్వులు పెట్టి ఆరతలు వెలిగించి పూజ చేస్తూ ఉండేవాడు. చాలా నెమ్మదిగా తీసుకెళ్లేవాడు బస్సును కూడా. అందరూ ఆయన బస్సు డ్రైవర్ అయితే ఎక్కాలనుకునేవాడు. ఇంకోటి ఉండేవాడట పరమ స్పీడ్ అనమాట మనిషి. ఆయన ఎక్కినప్పుడు బస్సు ఎక్కడానికి ఎవరు ఇబ్బంది పడేవారు కాదు. కాలగర్భంలో వీళ్ళిద్దరూ మరణించారు. స్వర్గంలో అమృతాన్ని పంచిపెడుతున్నారు. అమృతాన్ని పంచిపెడుతూ ఉండగా ఈ భక్తుడైనటువంటి వ్యక్తి లైన్లో ఎవరెవరు ఉన్నారా అని చూశాడు. గ్రామస్తులందరూ తిట్టుకునే ఆర్టీసీ డ్రైవర్ అందులో ఉన్నాడు. వీడు బాగా స్పీడ్ రా బాబు, వీడు బస్సు ఎక్కకూడదు అన్నవాడు కూడా లైన్లో ఉండి అమృతం తీసుకుంటున్నాడు. ఈ వెనకాల ఉన్నాడు, ఆడు ముందున్నాడు. ఈయన కోపం వచ్చింది, అదేంటి నేను చాలా భక్తుడిని, నన్ను అందరూ చాలా గొప్పవాడు అనేవారు, కానీ ఆడు ముందు వెళ్ళిపోయాడు, చెడ్డవాడైన వాడు ముందు వెళ్ళిపోయాడు, నేను వెనకాల ఉండిపోయాను, నాకు ఏంటి ఇది అన్యాయం జరిగిందని సభ పెట్టి అడిగారు. అడిగితే అక్కడ అందరూ ఏం చెప్పారంటే, నువ్వు బస్సు ఎక్కితే నువ్వు ఒక్కడవే గోవిందా అనేవాడు. ఆయన బస్సు ఎక్కితే దిగే వరకు అందరూ గోవిందా గోవిందా, దేవుడా దేవుడా, మా అమ్మ నెమ్మదిగా ఎలాగైనా మేము గమ్యం చేరుకోవాలి అని అనేవారు. నువ్వు అనుకోవడం కన్నా అందరి చేత గోవిందా అనిపించడం పుణ్యం. అందువల్ల నీ వల్ల అతను 4 రోజుల ముందే స్వర్గానికి వచ్చేసాడు అని చెప్తారనమాట. కాబట్టి మనం గోవిందా అన్నం కన్నా నలుగురి చేత గోవిందా అనిపించడం చాలా గొప్పది. మనం ఎందుకు వాళ్ళని పిలవాలి, మనం వెళ్ళి వాళ్ళని పిలవాలా, వాళ్ళు రమ్మనాలా, అలాంటివి శంకలు అవి పెట్టుకోకుండా వాళ్ళ దగ్గరికి మనం, ఎందుకంటే అమ్మవారే స్వయంగా చెప్పింది, ఆవిడ లక్ష్మీ స్వరూపం, నిత్యాభూష నిగమ సరస నిత్యమో తాంగవర్త, ఆవిడ
నిత్య భూషణాలతో ఆవిడ అలరారుతూ ఉంది. ఎవరికైనా ఒక ఆభరణం పెట్టుకోవాలి అనేటువంటి ఆభరణం పెట్టుకున్నామంటే అది కేవలం అమ్మవారి యొక్క త్రికంటి చూపు, ఆవిడ యొక్క అనుమతితోనే మనం ఆ ఆభరణాన్ని ధరిస్తాం. మనం ఏదైనా ఆభరణం ధరించామంటే మనం ఏదో కష్టపడి సంపాదించింది కాదు, అది ఆవిడ యొక్క అలాంటి ఆవిడ స్వయంగా ఆ కాచాయిని వ్రతంలో తెల్లవారుజాము సమయంలో లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు ఎలా పడుకొని ఉన్నారు. ఒక స్త్రీ అయితే చక్కగా చుట్టూ మణిదీపాలు వెలిగించుకుని అందులో పడుకొని ఉంది ఆవిడ. రామ్మ మనం అందరం వెళ్దాం శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొలకు రా అని పిలుచుకొని వచ్చింది. కాబట్టి అలాంటి చూడు కుడితే నాంచారి ఆప్త మాల్యద ఆవిడని మనం ఇవాళ రంగనాథుడి సన్నిధికి మనం అర్చకులు కళ్యాణం చేస్తుండగా మనం 2 కళ్ళతోనూ చూసి అమ్మవారిని అయ్యవారికి దగ్గరికి చేర్చాం. ఆ పుణ్యం మనకు వచ్చింది. ఆ పుణ్యంలో మనకి ఏంటి, దశాపరేషాం దశపూర్వేషాం, మనకన్నా ముందు 10 తరాలు మన తర్వాత 10 తరాలు తరిస్తాయి కన్యాదానం చూడడం వల్ల, దైవ కన్యాదానం చూడడం వల్ల. మంగళధారణ చేసేటప్పుడు లోకరక్షక హేతునాం అని చెప్తారు. ఈ లోకాన్ని రక్షించాలి అనేటువంటి తపనతో అయ్యవారు అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని కడతారు. ఆ రక్షణ మనం పొందుతాం. కాబట్టి మనం ఎల్లవేళలా కూడా స్వామివారిని మనసులో ఈ నెల్లాలే కాకుండా ఈ నెల్లాలో జరిగినటువంటి స్మృతిని మనం సంవత్సరం అంతా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా ఏదో రోజు ఎక్కడైనా జరిగితే మళ్ళీ మధ్యలో సంవత్సరం మధ్యలో ఆ రోజు అలా జరిగింది అని అలా చెప్పుకున్నాము అంటే మన పూర్వజన్మ సుకృతం. కానీ 10 మంది మాత్రమే దేవాలయం దగ్గరికి వెళ్తాం అంటే అర్థం ఏంటి అంటే పూర్వజన్మ సుకృతం. గజేంద్రుడే చెప్పాడు గజేంద్ర మోక్షంలో, చాలా రోజులు తిరిగేసి ఆఖరికి ఆయన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల లేనమయ్యుండు ఎవ్వని దశలో. ఇంకా ఎప్పుడంటే ఆ ఏనుగు యొక్క రక్తం మొసం తాగేసింది మొత్తం అంతా. వైరు బలంబు చింతించి ధనబలము చింతించి. ఎలాంటి వాడు ఈ ఏనుగురాజు ఎలాంటి వాడు అంటే మంచి మల్లె పొదల యొక్క లోపల పడుకుంటాడు. ఆయన పడుకున్నప్పుడు ఎప్పుడు లెగిస్తాడంటే మల్లె పువ్వులు విడిచిపోయి రాత్రి ఉదయానికి ఆ తీగ నుంచి విడిపోయి ఇతని మీద పడితే అప్పుడు లెగిస్తాడట. అంత గొప్ప వ్యక్తి ఈ యొక్క గజరాజు. అలాంటి గజరాజుకే ఎప్పుడో మోక్షం కలిగింది. భగవంతుని పిలిస్తే ఆయన వస్తాడని ఆయన వచ్చాడు. అలా వైకుంఠపురం నుంచి వచ్చి రక్షించాడు. కాబట్టి ఈ గ్రామంలో అనేక వేల మంది ఉన్నాం. మన పనులకి ఏవి ఇబ్బంది లేకుండా తెల్లవారుజాము సమయంలో మేలుకొలుపులకు వచ్చి మేలుకొలుపు చేయండి. రోజు రోజుకి పెరగాల సంఖ్య. ఈరోజు 4 వచ్చిన వాళ్ళు రేపటికి 5 అలా పెరుగుతుంది అంటే గ్రామం సుభిక్షతకు దారి తీస్తుంది, గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మనం కాకుండా మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకంటే మా తల్లిదండ్రులని చూసే పిల్లలు నేర్చుకుంటారు. మా నాన్నగారు మా అమ్మగారు మా చిన్నప్పుడు ఉదయాన్నే మేలుకొలుపుకి వెళ్ళేవారు, మేము కూడా వెళ్ళాలి అని వెళ్తారు. ఎప్పుడైతే మేలుకొలుపు తెల్లవారుజాముని మనం నేర్చుకున్నామో మనకి జ్ఞానం వికసిస్తుంది. ఎందుకంటే ఉండకూడదు తెల్లవారుజాము సమయంలో. అంటే మనం ఒంట్లో ఎప్పుడు మంచం వేసే ఉంటుంది అనుకోండి. పూర్వకాలంలో అయితే రోగిష్టి మంచం అంటారు. అంటే ఎప్పుడు వేసేసి ఉండే మంచం ఏంటి అంటే ఎవరో ఆ ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. అలా కాకుండా పడుకుని తెల్లవారుజాము సమయంలోనే ఎంతో విశిష్టత ఉంది అని ఈ మాసం ద్వారా మనకు తెలుస్తుంది. దీని ముందు కార్తీక మాసం చేసాం. కార్తీక మాసంలో కూడా తెల్లవారుజామునే లెగిస్తాం. తర్వాత మార్గశిర మాసం, పుష్యమాసం వచ్చేది మాఘమాసం, సూర్యనారాయణమూర్తికి విశిష్టమైనటువంటి మాసం. ఆ మాసంలో కూడా మనం తెల్లవారుజాము సమయంలో లేచి ఆరాధన చేస్తాం. కాబట్టి తెల్లవారుజాము సమయంలో మన హిందువులైన వాళ్ళందరూ కూడా పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి మొహాన్ని బొట్టు పెట్టుకొని మనం ఏ మంత్రాలు అవి అక్కర్లేదు, రామ కృష్ణ అని అనుకుంటే చాలు. అనుకుని మన దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ మనం చేసే ప్రతి పని కృష్ణార్పణం. దీభక్తం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ
పాలిన వసుధాదేవి కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం పరిమళ తైలము పూసి శ్రీలక్ష్మి శ్రీహరి కురులను దువ్వగా నీలాదేవి కస్తూరి తిలకమును తీర్చగా రంగడు వరుడై రంజిల్లు కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని అంగరంగ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి, కొంత పెడమరలి, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా, ముదమారంగా చూద్దామా. గంధమునలది చందన గంధుని కొలిచేమా, కొలిచిన వారిని చల్లగా చూసే చూపులు మనమే పొగిడేమా. చిక్కని మీగడ పాలను తెచ్చి వెన్నను పెరుగులు ఇచ్చేమా, ఆ రంగని భోగము చూసేమా, మా రంగని భోగము చూసేమా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా, ముదమారంగా చూద్దామా. దీక్షను పట్టే రంగని యోగము చూసేమా, యోగ నిద్రకు వెళ్ళిన రంగని శయనానందము కాచేమా. రుక్మిణి సత్యల చెంతకు చేరి వింత గోడులే తెలిపేమా, కమ్మని దీవెనలడిగేమా, అమ్మల నిరువురి కోరేమా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా, ముదమారంగా చూద్దామా, ముదమారంగా చూద్దామా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా. రంగని
విష్ణు చిత్తుల పుత్రీ రాగాల సుమగాత్రీ రంగనాథుని కడకు రమణి సాగంగా దేవతలు